ప్రపంచ నాయకుడు సనాతన ధర్మ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక అత్యున్నత స్థానం తీసుకుపోయే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనందరి ఆశీర్వాదంతో. మరి భరతమాత ఆశీర్వాదం, ఈ మనం హిందువులు నమ్మే 3 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం ఏదైతున్నదో నరేంద్ర మోడీకి లభిస్తూ ఉంది. మనం చూసినట్టయితే భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మం కోసం కానీ అభివృద్ధి పథంలో కానీ ఏ రకంగా పనిచేస్తున్నామో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఆయన బాగుండాలి, ఈ దేశం బాగుండాలని కూడా రేపు ప్రత్యేకంగా కూడా వ్యక్తిగతంగా కూడా మనందరం కూడా ప్రార్థనలు చేద్దాం. 15 రోజుల సేవాపక్షం కార్యక్రమాలలో కూడా అనేకమైన కార్యక్రమాలు కూడా కేంద్రీయ పార్టీ రాష్ట్ర పార్టీ ఇస్తూ ఉంది కనుక మనందరం కూడా ఆయన బాగుండాలని కోరుకుందాం. ఒక ప్రత్యేకమైన రోజు అది. మరి సెప్టెంబర్ 17 ఏదైతున్నదో తెలంగాణ విమోచన దినం కూడా మనకు, అంటే తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చిన రోజు. అది కాకుండా కూడా ఒక మహాపురుషుడు విశ్వకర్మ జయంతి, మరి 3 కూడా కలిసి వచ్చే ఆ 2 రోజులు, అవి 2 ఈయనకంటే ముందు వచ్చినాయి. మరి వారి పీరియడ్లో కూడా ఈ దేశం, భారతదేశం నలుమూలాలు కూడా ప్రపంచ దేశంలో ఓ ప్రఖ్యాత దేశంగా నెంబర్ 1 స్థాయికి ఎదగాలని కోరుతూ వారికి కూడా ప్రత్యేక జన్మదిన తెలుసుకుంటూ దయచేసి రేపు అందరం కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. ఆయన బాగుండాలని కూడా ప్రతి ఇళ్లలో కూడా దేవుని ప్రార్థిద్దాం. భారత్ మాతాకి